మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఇక పోలీసులను గమనించినటువంటి మావోయిస్టులు కాల్పులకు దిగడంతో ఎదురు కాల్పులు చేశారు. ప్రస్తుతం కాల్పులు కొనసాగుతున్నాయి. ఇక ఎన్కౌంటర్లో అగ్రనేతలు మరణించినట్లు సమాచారం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. మావోయిస్టు అగ్రనేతలు షెల్టర్ తీసుకున్నారని పోలీసులకు సమాచారంతో కూంబింగ్ నిర్వహించారు. ఇక పోలీసులను గమనించిన మావోయిస్టులు కాల్పులకు దిగడంతో పోలీసులు ఎదురు కాల్పులు చేశారు. ఎన్కౌంటర్లో అగ్రనేతలు మరణించినట్లు సమాచారం. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు అందిస్తారు. రామారావు, పూర్తి డీటెయిల్స్ ఏంటి ఎన్కౌంటర్కి సంబంధించి? పవన్, మారేడుమిల్లి అడవుల్లో భారీ ఎన్కౌంటర్ జరిగిందని సమాచారం రాష్ట్ర హెడ్ క్వార్టర్స్ సమాచారం అందింది. మావోయిస్టులు కొంతమంది అడవుల్లో షెల్టర్ జోన్ తీసుకున్నారు అని చెప్పి పోలీసులకు సమాచారం అందడంతో గ్రేహౌండ్ స్థలాలు అక్కడికి వెళ్లి కూంబింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎదురుకాల్పులు జరిగాయని చెప్పి పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఇందులో మావోయిస్టు పార్టీ అగ్రనేతలు మరణించి ఉంటారని చెప్పి పోలీసులు చెబుతున్నారు. వారితో పాటు వారికి రక్షణగా ఉన్న సిబ్బంది కూడా ఉన్నారు అని చెప్పి ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయని కూడా పోలీసు వర్గాలు తెలిపాయి. మరి కొద్దిసేపట్లో పూర్తి స్థాయి సమాచారం అందే అవకాశం ఉంది. అయితే ఇటీవల కాలంలో వరుసగా జరుగుతున్న ఛత్తీస్గఢ్ దండకారణ్యం ప్రాంతంలో జరుగుతున్న ఎన్కౌంటర్ల నేపథ్యంలో ఈ ఎన్కౌంటర్ జరగటం కూడా పలు సందేహాలకి తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఇటీవల కాలంలో అంటే మావోయిస్టులు జాడలు లేకపోయినప్పటికీ కూడా అక్కడున్న పోలీసులు జరుగుతున్న కూంబింగ్ వలన కొంతమంది ఇక్కడికి వచ్చి షెల్టర్ తీసుకున్నారని ఈ సమాచారం అందటంతో తాము అక్కడికి వెళ్లి కూంబింగ్ నిర్వహించిన సమయంలోనే ఎదురుకాల్పులు జరిగి ఎన్కౌంటర్ జరిగిందని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి. మరి కొద్దిసేపట్లో పూర్తి వివరాలు అందే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.